పరిశుద్ధుడైన మా తండ్రి, అత్యంత కృప కలిగిన మా దేవ, సమస్త మహిమయు ఘనతయు ప్రభావములు నీకు చెల్లిస్తూ ఉన్నాము. ఉదయకాల సమయంలో మా ప్రియులు ఆత్మీయ కుమారులు కాగిత నిరీక్షణ ఎస్తేర్ వారి కుమారుడు ఆయుష్ను బట్టి నీకు వందనాలు, కృతజ్ఞత. బిడ్డలను ప్రేమించి ఈ గ్రామంలో మీరు ఇచ్చిన నూతన గృహాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన నూతన గృహాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఏర్పాటు చేయబడిన ఈ కృతజ్ఞత కూడికను ప్రార్థించి ప్రారంభిస్తూ ఉండగా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. పాటల ద్వారా, వాద్యముల ద్వారా మహిమ పొందండి. వాక్య పరిచర్య మీరు ఉండండి. ఈ ఇంటి వారిని, ఈ గృహాన్ని మీరు ఆశీర్వదించుమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నూతన గృహాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ సమయంలో దైవజనులు, అభిషక్తులు అంద్రయ్య గారు ప్రార్థించి ఈ గృహాన్ని ప్రతిష్ఠిస్తారు. పరిశుద్ధ గ్రంథం నుండి ఒక లేఖనం చదువుకుందో. 118వ కీర్తన 20 నుండి 25 వచనాలు దైవజనులు చదివిస్తారు. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయన. అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదు. యెహోవా దయచేసి నన్ను రక్షించు. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించు. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదం పొందునుగాక. యెహోవా మందిరములో నుండి మిమ్మును దీవించుచున్నాము. ప్రార్థన. మా సకలాశీర్వాదములకు కారకుడైన మా పరమ తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, అతి ఉన్నతమైన నీ నామాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. ప్రభా, ఇదిగో తండ్రి, పాలరాజు చెల్లి అలాగే బావగారిని మీరు ప్రేమించి వారికి అనుగ్రహించిన మంచి గృహాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. నాయన, నీ వాక్యము చెప్పబడిన రీతిగా ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించదరని చెప్పవుతాను. 24వ కీర్తన 7వ చరణంలో, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకోండి, మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకోండి. మహిమ గల ఈ రాజు ఎవడు? సైన్యములు కలుపుకు యెహోవా. ఎంత మంచి మాట తండ్రి. నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. నీ నామం పేరట ప్రభు, యెహోవా పేరట మేము వచ్చుతున్నామని చెప్పినట్లుగా యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదములందునుగా కానీ ఆయన 118వ కీర్తనలో చెప్పబడిన రీతిగా తండ్రి, ఇదిగో నీ నామం పేరట ఈ గృహంలో ప్రవేశిస్తూ ఉండగా నాయన, నీ దీవెన ఆశీర్వాదం ఈ కుటుంబంపై వచ్చాను. అయ్యా, మాకంటే ముందుగా మీరు అడుగు పెట్టండి తండ్రి. నాయన ప్రభా, నీ దాసులతో చెప్పావు, మీరు ఏ ఇంట్లో అడుగు పెడతారో ఆ ఇంటికి శుభమని చెప్పండి అని కూడా చెప్పావు. నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు. ఆయన కుటుంబం నీవు ఆశీర్వదించండి, నీ దీవులతో నింపండి, నీ ఆశీర్వాదాలతో నింపండి. నీ నామమునకు మహిమ తెచ్చుకోండి ప్రభు. నీ నామం పేట ప్రతిష్ఠ చేస్తుండగా మహిమ గల రాజా మీరే ఆయన మాకంటే ముందు ఈ ఇంట్లో ఉండండి తండ్రి. అడుగు పెట్టండి అయ్యా, అద్భుతము చేయండి. ఏ శక్తి గల నామంలో ఈ మనలో ఉంచున్నాము తండ్రి. ఆమేన్.
అందరూ చప్పట్లు కొడతాం. కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడి నామమున వినూతనాము. దేవుడి దీవించి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసు నాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము. మా సకలాశీర్వాదములకు కారకుడైన మా పరమ తండ్రి మరోసారి ప్రార్థన చేస్తున్నాము. ప్రభుని ప్రియ కుమార్తె ఎస్తేరు విషయంలోను అలాగే ఆయన ప్రభుని ప్రియ కుమారుడు నిరీక్షణ విషయంలో ప్రార్థన చేస్తున్నాము. తండ్రి ఈ బిడ్డలను ప్రేమించి మంచి గృహాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు దూరాలు ఉన్న నిరీక్షణను దీవించండి, నీ ప్రత్యేకమైన కృప బిడ్డకు తోడుగా ఉంచండి. ఎస్తేరును ఆయన తండ్రి ఆ ఇచ్చిన బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి. ఆయన ప్రభు నా కుటుంబంపై ప్రత్యేకమైన కృప ఉంచండి. నీ నామమునకు మహిమ తెచ్చుకోండి తండ్రి. ఈ బెడ్రూమ్ నీ నామం ప్రతిష్ఠ చేస్తూ ఉండగా అయ్యా ఈ బెడ్రూమ్లో నివసిస్తూ ఉన్నప్పుడు ఆనాడు నా తండ్రి ఆయన భూమిలు అనే స్థలంలో ఆయన ప్రభు యాకోబు ఆయన మంచి దర్శనాన్ని ఎలా పొందాడో అలాగే ఈ బెడ్రూమ్లో ఈ నివసిస్తుండగా ఈ పరలోక దర్శనాన్ని పొందుతూ ఈ మహిమ కొరకై ప్రభు నీ బెడ్రూమ్ ప్రభు ఈ దర్శనాలు ఉపదేశాన్ని పొంది నీ కొరకు ప్రతిజ్ఞను సహాయం చేయండి. ఆయన కుటుంబంలో తల్లిదండ్రులు కూడా నేను దీవించి ఆశీర్వదించండి. అలాగే ప్రభు వచ్చిన నాయన ప్రభు నాయన సంఘ సహోదరులను అలాగే ప్రభు దాసుని దాసులను కూడా దీవించి మహిమ తెచ్చుకున్నాను. ఏ శక్తి గల నామములో ఈ మనలో ఉంచున్నాను తండ్రి. ఈ బెడ్రూమును ప్రభు నామం పేట ప్రతిష్ఠ చేస్తున్నాము. తండ్రి యొక్క హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. పరమ తండ్రి ఈ బెడ్రూమ్లో దైవజనులు ప్రార్థించి బిడ్డల చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. మీ సన్నిధిలో ఉంచండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ముందు రెండవ బెడ్రూమ్ ప్రార్థించి ప్రతిష్ఠించుచు ఉండగా మీ సన్నిధిలో ఉంచండి. యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. వడల నుండి మధుర జలమును పంపిన
ఆ యెహోవాను స్తుతించెదము. కడలు నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికే చెందును. ప్రార్థన ఆశీర్వదించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల దేవా, దయగల మా తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఈ విధంగా ప్రభా నేను ఇచ్చిన ప్రభా ఎస్తేరు ఆయుష్ కుటుంబాన్ని ప్రేమించి నేను ఇచ్చినటువంటి గృహాన్ని బట్టి నీకు వందనాలు. కుటుంబంతో కలిసి నేను ఈ విధంగా సంతోషించే కృపను నిర్మించావు తండ్రి. యెహోవా ఇల్లు కల్పించి వారి ప్రయాసం వ్యర్థమన్నాను తండ్రి. నాయనా నీకు వందనాలు. నాయనా ఈ యొక్క గృహాన్ని ప్రభా బిడ్డలకు మీరు అనుగ్రహించడానికే నీకు స్తోత్రాలు. ఇది మొదలుకొని ప్రభా ఈ గృహంలో బిడ్డలు నివాసం చేస్తుండగా నాయనా నీ సన్నిధిని గృహంలో ఉంచమని ప్రార్థిస్తున్నాను. నిశ్చితమైన ఏదైనా ఉంటే యేసు నామములో తొలగించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అలాగే నాయనా విదేశాల్లో నిరీక్షణ తోడుగా ఉంచిన ప్రభా నాయనా ఈ యొక్క నాయనా గృహంపై నాయనా ఏవైతే రుణ బాధలు ఉన్నాయో నాయన అవన్నీ కూడా నాయన త్వరలో తీరిపోవడానికి నీ కృపను అనుగ్రహించండి. కావలసిన ప్రతి అవసరతని తీర్చండి. నేను ఈ యొక్క గృహం విషయంలో సహకరించిన సోదరులు కుటుంబాలను ప్రభు అందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనది నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఏ తెగులు సమీపించనీయగా, ఏ కీడైనా దరిచేరనీయగా, ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు. ఏ తెగులు సమీపించనీయగా, ఏ కీడైనా దరిచేరనీయగా, ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు. నా భారము మోసి బాసటగా నిలచి ఆదరించితివి. నీ స్తుతి మహిమను నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు
నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే, ఆశ్రయమైన బంధము నీవే, శాశ్వత కృపకాధారము నీవే, నా పరీక్షణమును నీవే దీవెనగా మార్చి నడిపించుచున్నావు. నీ స్తుతి మహిమలు నీకే అర్పించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ మనసులు నేనుంటే చాలయ్యా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివే. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ మనసులు నేనుంటే చాలయ్యా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివే. నీ చేతిలో నన్ను చెక్కుకుంటివి, నాకేమి కొదువా. నీ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు మా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు మా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు మా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు మా యేసయ్యా. దేవునికి స్తోత్రం. ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుతున్న ప్రేమ యేసయ్యా. ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుతున్న ప్రేమ యేసయ్యా. స్థితిని పరిగణించక గతము చూడక, స్థితిని పరిగణించక గతము చూడక, నన్ను కోరుకున్నావు
దాటిపోకయా దీనుల ఎడల కృప చూపువాడా నీ దాసుని దాటిపోకయా నీవే నా ఆధారము నా యేసయ్యా నీవే నా ఆశ్రయము నీవే నా ఆధారము నా యేసయ్యా
అపోస్తుడైన పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తులను ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టినవాడెక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ఆమేన్. ఈ సమయంలో తెరిచి సాక్షి చెప్పిన తర్వాత నేరుగా వాక్యములను దేవుని స్తోత్రాలండి. అలాగే అమ్మగారు నాన్నగారికి నా వందనాలు. అలాగే అయితే మరి ఇప్పుడు వాతావరణం మంచిగా దేవుడు ఇచ్చాడు. దేవునికి వేలాది వందనాలండి. అలాగే మరి ఈ గృహం దేవుడు ఇచ్చినది అంటే మేము చాలా కష్టాలు పడ్డాం చిన్న వయసులోనే. ఎందుకంటే పిల్లలు లేరనేసి చాలా టాబ్లెట్స్ అవి వాడేవాళ్ళు. అయినా కానీ అవి మీద కాదండి, ఫస్ట్ అయితే దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడండి. అప్పటి నుంచి కూడా చానాళ్ళు కూడా మరి మందులు వాడుతూనే ఉన్నాము. అయినా కానీ అది దేవుని చిత్తం కాదేమోనని మరి కలిగేవాళ్ళు కాదు. అలాగే మరి తర్వాత కొయిటికి వెళ్ళిపోయిన తర్వాత తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళిన తర్వాత ఏడు నెలలకే దేవుడి బాబు ఇచ్చాడండి. అయితే అక్కడ మరి 2వ నెలలోనే బ్లీడింగ్ అయిపోయేది. అయిపోయేటప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్ 5 రోజులు ఉంచేసారండి. ఎవరికి తెలియదు, బ్లీడింగ్ అయిపోతూ ఉండేది. అయితే వాళ్ళు ఏమన్నారంటే మ్యారేజ్ సర్టిఫికెట్ ఉంటేనే మేము చూపిస్తాము, లేదంటే మేము అమ్మాయిని చూపించమని చెప్పారండి. అప్పుడు మా అన్నయ్య మా ఆయన మళ్ళీ అక్కడ మళ్ళీ ఆఫీస్ ఏదంటే అక్కడి నుంచి మాట్లాడి మళ్ళీ ఇక్కడ నుంచి సర్టిఫికెట్ చేయించి పంపించారండి. అప్పుడు 5 రోజులకి నన్ను చూపించారు. చూపించప్పుడు వేరే రూమ్కి షిఫ్ట్ చేశారండి. మరి అలా చాలా అనుభవించాము. అనుభవించిన తర్వాత 5 నెలలు వచ్చిన తర్వాత మరి నేను ఇక్కడికి వచ్చేసానండి. వచ్చిన తర్వాత ఈ బాబు కరోనా టైంలో కూడా దేవుడే కాపాడాడు మళ్ళీ. అలాగే మరి మా ఆయన కూడా కరోనా వచ్చిందని భయపడిపోయి వచ్చేసారు. అలాగే అప్పుడు కూడా ప్రార్థన పెట్టుకుని మరి పుట్టినరోజు చేద్దాం అనుకున్నాము. అప్పుడు కరోనా టైం అని మానేస్తామండి. దేవుడి గృహాన్ని చనిపించారు. మరి అనుకోకుండా ఇక్కడ స్థలం కొనుక్కున్నామండి. అది దేవుని చిత్తమేమో మరి మేము ఇంకో చోట అనుకున్నాము, కానీ దేవుడు ఇక్కడ మాకు ఇచ్చాడు. అలాగే స్థలం కాకుండా గృహాన్ని కూడా దేవుడే ఇచ్చాడండి. మరి అలాగే ప్రతి ఒక్క విషయంలో దేవుడు మాకు ఎన్నో మేలు చేస్తూ ఉన్నాడు. మీ ప్రార్థనల వల్ల, అలాగే దైవజనుల ప్రార్థనల వల్ల ఎల్లప్పుడూ కూడా మరి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. అలాగే మా ఆయనకి కూడా మరి యాక్సిడెంట్ చెప్పలేనంత భయంకరమైన యాక్సిడెంట్ అయింది. మీ అందరికీ కూడా తెలుసు. అప్పుడే చనిపోతాడేమో అనుకున్నాం, కానీ దేవుడు ఎంతగానో మా పట్ల కార్యం జరిగించే స్థితిలో ఉంచాడన్నది దేవుని కృపను. నిజంగా ఆయనకి ఏమిచ్చి కూడా మేము రుణం తీర్చుకోలేము. అనుదినము మమ్మల్ని ఎంతో పోషిస్తూ కాపాడుతున్నాడండి. అలాగే మరి మా కుటుంబాల కోసము, మరి మా బావగారి కుటుంబం కోసం, బిడ్డల కోసము, మరి మా బావగారు పెద్ద పాపకైతే జాబ్ కావాలి, చదువు అయిపోతూ ఉందండి. దేవుడు మంచి జాబ్ ఇచ్చలేక బిడ్డ కోసం కూడా ప్రార్థన చేయండి. అలాగే మరి మా బావగారి కోసము, అలాగే నాన్న తమ్ముడు నా తల్లిదండ్రుల కోసం, బావగారు మా కుటుంబం కోసం మీరందరూ కూడా జ్ఞాపకం చేస్తూ ప్రార్థిస్తారని చిన్న సాక్షి దేవుడు దీవించును కనుక. దేవునికి స్తోత్రం. మనం ఆరాధిస్తున్న దేవుడు మేలు చేయి దేవుడే. సమయంలో దైవజనులు అభిషక్తులు ఆంధ్రేయ గారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. వరుస్తూ ఉండగా యేసయ్యకు చప్పట్లు కొట్టి
వారిని ప్రేమకాహమనిద్దాం. దైవజనులను దేవుడు వాడుకొనుగాక. ఈ సమయాన్ని అధ్యక్షుల వారు దైవజనులు దేవుడి చేతుల్లో బహుబలంగా వాడబడుతున్న గొప్ప దైవజనులు జాన్ ట్రోయ్ గారికి మొట్టమొదటిగా ప్రత్యేకమైన వందనాలు చెప్పుకుంటున్నాను. అలాగే అమ్మగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మీ అందరికీ వందనాలు అమ్మ. ప్రైజ్ ది లార్డ్. దేనికోసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎన్నెన్నో మేలులు చేసినవయ్యా, ఎన్నెన్నో మేలులు చేసినవయ్యా, నీ రుణం తీర్చనా జన్మ చాలదయ్యా, నీ రుణం తీర్చనా జన్మ చాలదయ్యా. యేసయ్యా వందనాలు వందనాలయ్యా, యేసయ్యా వందనాలు వందనాలయ్యా, నీ రుణం తీర్చనా జన్మ చాలదయ్యా, నీ రుణం తీర్చనా జన్మ చాలదయ్యా. ఎన్నెన్నో మేలులు చేసినవయ్యా, ఎన్నెన్నో మేలులు చేసినవయ్యా, నీ రుణం తీర్చనా జన్మ చాలదయ్యా, నీ రుణం తీర్చనా జన్మ చాలదయ్యా. మొదటిగా మన ఘనమైన దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పుకుందాం నిండు మనసు. హల్లెలూయా. సాక్ష్యం చెప్పిన ఎస్తేర్ ఎక్కడుంది? కూర్చోవాలి ఇక్కడ. నువ్వు అటు ఇటు తిరిగితే కుదరదు. ఈ కూడిక కూటం ఏర్పాటు చేసిన కుటుంబస్తులు మొదటిగా ప్రార్థనలో కూర్చోవాలి. దేవుడు ఏం మాట్లాడతాడని ఆశతో ఎదురు చూడాలి. నేను ఎక్కడైనా ఇదే చెప్తాను. మొట్టమొదట ఎవరైనా ప్రార్థన పెట్టించుకుంటే ఆ ప్రార్థన పెట్టించుకున్న వారు ప్రార్థనలో కూర్చోవాలి. దేవుడు ఏం మాట్లాడతాడని ఎదురు చూడాలి. అంతేగాని వచ్చిన వాళ్ళు మనకేంటి కూటం, మనకు కాదు కదా. ఓకే, దేవుని వాక్యం అందరికీ అవసరమే. కానీ ప్రార్థన పెట్టించుకునే వాళ్ళు మొదట ప్రార్థనలో కూర్చోవాలి. అందుకని ఎస్తేరమ్మ, మీ ఆయన ఎలాగా దూరాన్ని ఉన్నాడు కాబట్టి కూర్చో, దేవుని మాటలు విను. శ్రేష్టమైన దేవుని ఉపదేశాలు ఎవరైతే వింటారో వారు దీవించబడతారు. దేవునికి స్తోత్రం. మీరు వాక్యానుభూతిలో ఎదుగుతున్నవారు కాబట్టి మిమ్మల్ని ఒక మాట అడుగుతారు. అయ్యగారు చెప్పక్కర్లేదు, అమ్మగారు చెప్పకూడదు, మీరే చెప్పాలి. గుండెల నిండా, అర్థమవుతుందా ఏంటమ్మా? గుండెల నిండా కృతజ్ఞత బుద్ధి కలిగిన వ్యక్తి ఎవరు? ప్రప్రదంగా ఎవరని చెప్పాలంటే దావీదు మహారాజు అని చెప్పాలి. ఎవరండి? దావీదు మహారాజు. మీరు ఏ కీర్తన చదివినా కృతజ్ఞతనే మాట రాకుండా కీర్తన ముగించడం అనేకమైన కీర్తనలో ఈ విషయాలు మనం చూడవచ్చు. 103వ కీర్తన మొదటి 2 వచనాలు చదవండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మర్చిపో. 105వ కీర్తన మొదటి వచనం చూస్తారా? యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. 136వ కీర్తన యెహోవా దయాళుడు. చూస్తారు, ఏ కీర్తన చూసినా ఆయన రాసిన కీర్తన గుండెల నిండా కృతజ్ఞత బుద్ధి కలిగిన వాడు. ఇలా చెప్పుకుంటే చాలా విషయాలు వస్తాయి.
అందును బట్టి ఈ గృహప్రవేశంలో చేసుకున్న వారు ఎస్తేరు వారి కుటుంబస్తులు ఇక్కడ కూర్చోవాలని ఎందుకన్నారంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పటానికి. దావీదు మహారాజు సందర్భంలో ఆయన అన్న మాటలు ఒకటి చదువుదాం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. తొందరగా మీకు కొంచెం స్పీడ్గా వెళ్ళిపోతాను నేను, ఎందుకంటే 15 నిమిషాలు మాట్లాడతానని చెప్పాను కాబట్టి నన్ను అనుసరించండి. నేను 18వ వచనం. లోపల ప్రవేశించి ఏం చేశాడు? యెహోవా సన్నిధిలో కూర్చుండి, ఎస్తేరమ్మ నీకు అర్థమవుతుంది ఎక్కడున్నావు? లోపల ప్రవేశించినప్పుడు ఏం చేశాడు దావీదు మహారాజు? మరి ఇంటి లోపల నువ్వు ప్రవేశించినప్పుడు నువ్వేం చేయాలి? ఎంత అద్భుతం! దావీదు మహారాజు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నా ప్రభువా యెహోవా, ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడినయ్యా, నా కుటుంబం ఏపాటిదయ్యా, నా తెలుగు ఏపాటిదయ్యా, నా ఇల్లు ఏపాటిదయ్యా, నేను ఏపాటి వాడినయ్యా. గుండెల నిండా కృతజ్ఞత బుద్ధి కలిగిన వాడు. విశ్వాసులారా, మీరు అనేక సందర్భాల్లో దేవుడి వాక్యాన్ని దైవజనులు చెప్పడం వింటున్నారు. మరి మీకు ఆ కృతజ్ఞత ఉందా? ఎప్పుడైనా కృతజ్ఞత? ఆ సంఘంలో సహోదరి అన్ని కూటాలకు వస్తుందండి. ప్రతి కూటానికి ఒక పేరు పెడుతుంది. ఏం పెడుతుంది? పేరు. కూటాలకు పేరు. ఇది భలే కూటం. ఏ కూటం? ఎందుకంటే కథ ముక్క కథ కక్క, అది భలే కూటం అంటారు. బాగా పలహారం కథ బుక్కలెల్లా వండేలాగా ఎట్టారనుకోండి, భలే కూటం అంటారు. లేకపోతే అదేం కూటం అండి, ఎట్టినా ఒకటే మానేసిన ఒకటే. ఏం కూటం అండి? చాలామంది విశ్వాసం ఇదే పని చేస్తారు. అన్ని కూటాలకు వస్తారు, అందరూ చెప్పే సాక్ష్యాలు వింటారు, వీళ్ళు మాత్రం కృతజ్ఞత కూటం పెట్టుకోరు. నీ ఇంటికాడ ఎప్పుడైనా కృతజ్ఞత కూటం పెట్టావా? అయ్యా దైవజనుల సంవత్సరానికి ఒకసారి దేవుడు మా జీవితంలో చేసిన మేలు తలపోసుకుంటూ కృతజ్ఞత కూటం పెట్టండి అని అడిగావా ఎప్పుడైనా? అన్ని కూటాలకు వస్తావు, అందరి దగ్గర కూటాలకు పేరు పెడతారు కొంతమంది, వీళ్ళకి మాత్రం కృతజ్ఞత బుద్ధి ఉండదు. ఏ విశ్వాసం మీరు? మీరంటే మీరు కాదంటే చెప్తున్నాను సందర్భంలో. అందును బట్టి గుండెల నిండా కృతజ్ఞత బుద్ధి కలిగిన వాడు ఎవరంటే దావీదు మహారాజు. ఎస్తేరమ్మ, దేవుడు మీ పట్ల ఎంతో అద్భుతాలు చేశాడు. ప్రతి క్షణం కూడా అద్భుతాలు చేశాడు. మరి నిరీక్షణ కదా. ఆయన ఆత్మీయ దైవజనుడు. ఎస్తేరమ్మకి నేను ఆత్మీయ దైవజనుడు. అందుకని మేమిద్దరం ఇక్కడ ఉన్నాం. ఈ మూలరాడు వేసేటప్పుడు మరి ప్రార్థన ద్వారానే యేసు దేవుడు వాక్యంలో చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమును, పేతురు గ్రంథంలో ఏమాత్రమును సిగ్గుపడేవాడు. దేవుడు ఈ ఇల్లు విషయంలో దేవుడు ఎంతో అద్భుతం చేసి సిగ్గుపడనివ్వకుండా ప్రతి అవసరతలు ప్రభు తీర్చాడు. దావీదు మహారాజు అందుకే అంటున్నాడు, ప్రభువా నేను ఎంతటి వాడినయ్యా, ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా, ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా, ఇంతగా నన్ను హెచ్చించుటకు ఈ స్థితిలో నన్ను ఉంచుటకు, ఇంతగా నన్ను హెచ్చించుటకు ఈ స్థితిలో నన్ను ఉంచుటకు, ఎంతటి వాడను నేను యేసయ్యా,
దావీదు మహారాజు ఎంతగా నిన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడు. దావీదును దేవుడు దీవించాడు, దావీదును దేవుడు ఆశీర్వదించాడు. అందుకే దావీదు గుండెల నిండా కృతజ్ఞత బుద్ధి కలిగిన వాడు. ఎందుకంటే మరొక మాట చదువుతారా, దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 29:10 తొందరగా. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణంగా ఉండగా యెహోవాకు స్తోత్రం చెప్పాడంట. హల్లెలూయా. ఎందుకో తెలుసా? 12 ఐశ్వర్యమును గొప్పతనమును నీ వల్ల కలుగుతుందయ్యా. ఏంటంటే నీవు సమస్తము ఏలువాడు. ఎస్తేరో చూస్తున్నావా బైబిల్లో? బలమును పరాక్రమమును నీ దానమును హెచ్చించువాడును బలమిచ్చువాడును నీవే. సరిపోతుంది. హల్లెలూయా. దావీదు మహారాజు కృతజ్ఞత. ఈ సందర్భం ఎప్పుడు చెప్పాలంటే, దావీదు మహారాజు ఒకప్పుడు గొర్రెలను లేపుకుంటూ ఉండేవాడు అడవిలో. దేవుడు ఏం చేశాడంటే, దావీదు మహారాజు దేవుడు హెచ్చించడానికి గల కారణం ఏంటో తెలుసా? మొట్టమొదటి కారణం ప్రార్థనా జీవితం కలిగిన వాడు. ఏంటండి? రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు తెలుసా? 7 సార్లు ప్రార్థన చేసేవాడు. రోజుకి దినమునకు 7 మార్లు ప్రార్థన చేశాడని ఉంటాడు. 119వ కీర్తనలో చదవక్కర్లేదు. వెనుకని బట్టి ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఎందుకు 7 సార్లు ప్రార్థన చేసేవాడు తెలుసా? దావీదు మహారాజు ఏ క్షణాన్ని ఏ అపాయం కొంచెం ఉంటుందో తెలియదు. ఓ ప్రక్కన ఎలుగుబంట్లు రావచ్చు, ఓ పక్కన శరతుపులు రావచ్చు, ఓ ప్రక్కన ఏమైనా జరగవచ్చు. అందుని బట్టి దేవా కాపాడయ్యా, దేవా నీవే నాకు. 23వ కీర్తనలో ఏమంటాడో తెలుసా? యెహోవా నా కాపరి. చూసారా? నా కాపరి ఆయనే. నా కాపరి వైనందున మనగా ఉన్నది, నా సంపద వైనందున సమృద్ధిగా ఉన్నది. అదంతా పాటనే టైం కాదు, ఆ సందర్భం చెప్తున్నా. అందుకని 23వ కీర్తనలో యెహోవా నా కాపురి అని చెప్పాడు. కారణం ఏంటి తెలుసా? ఆయన ఎక్కడున్నాడు? అడవుల్లో ఉండేవాడు, కొండల్లో ఉండేవాడు, లోయల్లో ఉండేవాడు. ఎందుకో దావీదు మహారాజు తండ్రి ఇతను చిన్నచూపు చూశాడు. 7 పక్కన పెట్టుకున్నాడు, ఎంట పెట్టుకున్నాడు, కానీ ఇతను మాత్రం దూరంగా పెట్టేశాడు. ఇది పెద్ద చరిత్ర. అందుచేత దావీదు మహారాజు దినమునకు 7 మార్లు ప్రార్థన చేసేవాడు. ఆ ప్రార్థనే అతన్ని ఒక ఉన్నతమైన స్థితి తీసుకొచ్చింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నీ సమస్యలను తొలగించి నిన్ను ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాది. ఎప్పుడైనా సరే ప్రార్థనా జీవితం కలిగిన వాళ్ళ దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. అందుకని గుండెల నిండా కృతజ్ఞత. అందుకని బైబిల్లో చక్కని మాట ఉంటుంది. సమూయేలు 2వ గ్రంథం అనుకుంటాను 5:10 ఒకసారి చూస్తారు. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపతి యెహోవా. దావీదు ఎందుకు వర్ధిల్లాడు? ఎందుకు అంతకంతకి వర్ధిల్లిపోయాడు? ఊరకనే వర్ధిల్లిపోలేదు. దేవుడే దావీదుకు తోడుగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అందుని బట్టి దావీదు మహారాజు ప్రార్థనా జీవితం కలిగిన వాడు, దేవునిపై ఆధారపడినవాడు. ఆయన ప్రార్థన చేస్తూ, దేవా నా కుటుంబాన్ని దీవించయ్యా, నా కుటుంబాన్ని దీవించయ్యా, నువ్వు దీవిస్తే నేను దీవించాడు. సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 7:29 అవునా? దయచేసి నీ దోషులనైనా నా కుటుంబము ఎస్తేరా, నీకు అర్థమవుతుందా?
దేవుడు నిన్ను దీవించాడు కాబట్టి, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు కాబట్టి దేవునికి దగ్గరగా బతకాలి. దావీదు ఇదే కోరుతున్నాడు, నిత్యము నీ సన్నిధి. నా కుటుంబం ఎక్కడుండాలి? సినిమా హాల్లో కాదు, టీవీ దగ్గర కాదు, సీరియల్ దగ్గర కాదు, శిఖరాలు తీయటం కాదు, ఆదివారం నీ సన్నిధిలో ఉన్నాను. ఆదివారం దేవుని సన్నిధికి నువ్వు దూరం కాకూడదు. బైబిల్ చెప్తూ ఉంది. అందుకని దావీదు మహారాజు అంటాడు, నా కుటుంబం ఎక్కడ ఉండాలి? నీ సన్నిధిలో ఉండినట్లు ఆశీర్వదించయ్యా. నీవు ఆశీర్వాదము పొందిన నా కుటుంబము నిత్యము. ఎంత మంచి మాట, ఎంత మంచి మాట. దేవుని ఆశీర్వాదం ఏ కుటుంబం మీద ఉంటుందో ఆ కుటుంబం నిత్యము ఆశీర్వదించబడతారు. దరిద్రులైన క్రైస్తవులకు ఉండే దరిద్రమైన రోగం ఏంటంటే, పాలు పొంగితే ఇల్లు పొంగుతుంది అనుకుంటారు. వీళ్ళకైతే వాళ్ళ బైబిల్ సత్యం నమ్మరు. ముహూర్తం కావాలి వీళ్ళకి, ఆ ముహూర్తానికి పాలు పొంగించేయాలి. క్రైస్తవుడు ముహూర్తాల మీద దృష్టి పెట్టకూడదు. పాలు పొంగితే పొంగదు. పాలు ఎప్పుడు పొంగుతాయి అంటే, నేను చెప్తాను చాలా సందర్భాల్లో, కింద మంటుంటే పొంగుతాయి పాలు. నీకు అర్థమైందా? మంట లేకపోతే కుంగిపోతాయి. అవునా కదా? నమ్ముతారా నమ్మరా? అందుకని నీ ఇల్లు పొంగాలంటే పాలు పొంగితే పొంగదు. ఆయన ఆశీర్వదించాలి. చప్పట్లు కొట్టి గట్టిగా ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన ఆశీర్వదించిన కుటుంబము, నీ ఆశీర్వాదములందున నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడ్డాడు. నమ్మాలి కదా వాక్యాన్ని. ఏమండి, నమ్మాలా వద్దా? వాక్యం చదువుతారు కానీ వాక్యం మీద నమ్మకూడదు. వీళ్ళకి సిద్ధాంతాలు కావాలి, వీళ్ళకి ముహూర్తాలు కావాలి. మా మెట్టగూరులో ఏం జరిగిందంటే, వాళ్ళు క్రైస్తవులే. పాపం ఆవిడ ప్రభు పిలుపుని అనుకున్న ఆవిడ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. వాళ్ళు కూటం పెట్టుకున్నారు, కూటంలో అన్నీ విన్నారు. మేము అంత కూటం అయిపోయిన తర్వాత ఇంట్లోకి తలుపు తాళాలు వేసేసారు, ఇల్లు చుట్ల బరకం కప్పిటేసారు, ముళ్ళలు వేసేసారు, ఎక్కడికో పారిపోయారు. ఏంటి అంటే, ఆ ఇంట్లో ఉండకూడదు, ఇంట్లో చచ్చిపోతుందండి. ఏం చచ్చిపోతుందండి? ఈ సిద్ధాంతం, ఈ రోగం క్రైస్తవులకు కూడా ఉంది చాలామందికి. ఇదో పెద్ద రోగం. చివరికి గదిలోనే చనిపోయింది. తర్వాత కార్యక్రమాలు జరిపించాం. ఆ తరువాత మేము ఆ గదికి తాళం వేయటం కానీ, ఆ గదిని మూసేయటం కానీ, ఆ ఇల్లు ఇడిచిపెట్టి మేము ఎక్కడికో పారిపోవటం కానీ జరగలేదు. దేవుని దాసుడిగా చెప్తున్నాను. ఎందుకంటే మనం ఆ మూఢ సిద్ధాంతాలు నమ్మకూడదు. అది దేవుని ఎరగిన వాడికి ఉంటాయి ఆ సిద్ధాంతాలు. మరి నీకెందుకు? వాస్తవ సత్యం తెలిసింది. బైబిల్ ఏం చెప్తుంది? మన ఎందుకు వల్ల మరలా భూమికి చేరు ఆత్మదాన్ని దయచేసి దేవుడి యొక్కకు వెళ్ళిపోతుందని ప్రసంగి 12:7 చెప్పబడ్డది కదా. కనుక అందుని బట్టి అది నువ్వు నమ్మవా? అందుని బట్టి మూఢనమ్మక సిద్ధాంతాలు. ముహూర్తానికే వెళ్ళిపోవాలి, అర్ధరాత్రి 12 వెళ్ళాలంటే ఆ టైం దాకా అక్కడే ఏడుతావు ఆ గుమ్మం దగ్గర. నీకెందుకు ఆ సిద్ధాంతం? నువ్వు నమ్మచ్చా? వాక్యాన్ని నమ్ము. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది. దావీదు నమ్ముతూ ప్రార్థన చేస్తున్నాడు, దేవా నీవు నా కుటుంబమును ఆశీర్వదించినట్లా అది నిత్యము ఆశీర్వదించ. అంటే మీరన్నట్టుగా పాలు పొంగితే కాదు, దేవుడు ఏ కుటుంబంని దీవిస్తాడో ఆ కుటుంబం నిత్యము ఎదిగిపోతూనే ఉంటుంది, ఆశీర్వదించబడుతూనే ఉంటుంది. దేవుని బిడ్డ, ఆ నమ్మకం నీకు ఉండాలి. నీకు తెలుసు కదా, ఉభయదేవి ఇంటిలో దేవుని మందస్సు ఉందట. ఎన్నాళ్ళు ఉందమ్మా? ఓ తల్లిలారా, విశ్వాసులారా, ఎన్నాళ్ళు ఉంది?
కేవలం దేవుని దీవించుగాక 3 నెలలు ఉంది. కానీ ఆ 3 నెలల్లో దేవుడు ఓబేదేదోము కుటుంబమును అతని సొత్తంతటిని ఆశీర్వదించను. చప్పట్లు కొట్టండి. ఆశీర్వదించను. ఆశీర్వాదం ఎక్కడుంది? ఆయన చేతుల్లో ఉంది. ఆయన దీవిస్తే మనం దీవించబడతాం, ఆయన ఆశీర్వదిస్తే మనం ఆశీర్వదించబడతాం, ఆయన కాపాడితే మనం క్షేమంగా ఉంటాం. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. హల్లెలూయా. దేవుడి మాటలు మనందరం హృదయాల్లో ఫలింపచేయను గాక. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, ఎస్తేరమ్మని వివేకును మీరు ప్రేమించి అయ్యా తండ్రి నాయన ప్రభు అనేక కొన్ని వందల ఇల్లులకి మూలరాడు వేయటం జరిగింది. ప్రతి ఇల్లు దీవించబడతానే ఉంది, ఆశీర్వదించబడతానే ఉంది. నీ నామం కంటే ఏది చేసినా నువ్వు సిగ్గుపరిచేవాడు కాదు. నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు. ఎస్తేరమ్మకి మంచి గృహాన్ని ఇచ్చినందుకు వందనాలు తండ్రి. దూరంలో ఉన్న నాయన ప్రభు నీ ప్రియ కుమారుడు వివేకుని మీరు దీవించి ఆశీర్వదించండి. ఆ బిడ్డకి ఇచ్చిన బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించండి. తల్లిదండ్రులపై నీ ప్రత్యేకమైన కృప ఉంచండి. అలాగే ప్రభు వచ్చిన సంఘ బిడ్డలను దీవించండి. అలాగే ప్రభు ఇది తండ్రి నాయన ప్రభు నీ దాసులు నాయన ప్రభు నాయన చివరిలో ముగింపు మాటలు చెప్తూ ఉండగా నీ దాసుని అలాగే వారి అమ్మగారిని వారికి ఇచ్చిన బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించము. నీ ప్రత్యేకమైన కృప నీ మీద ఆధారపడిన ప్రతి బిడ్డపై నీ కృప నిత్యము నిలిచి ఉండుగాక. మీ నామమునకు మహిమ తెచ్చుకోనండి. యేసయ్యా నీ పవిత్రమైన నామములో ఈ మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. దేవుని సన్నిధిలో మన ఆత్మీయ జీవితాలు దేవుని వాక్యము ద్వారా కట్టబడాలి. ఇంకా దేవుని పిల్లలముగా పిలువబడుతూ ఈ లోక ఆచారాలు పాటిస్తూ దేవుని యొక్క సన్నిధికి ప్రథమ స్థానాన్ని ఇవ్వకుండా ఇంకా చాలామంది ఆత్మీయతలు వెనకబడిపోయారు. మరి అలాంటి వారికి ఈ మాటలు వారికి కనువిప్పు కలగాలని ఒక దేవుని సేవకునిగా నేను ప్రభువును స్తుతిస్తూ ఉంటాను. కనుక మరలా ఈ మాటలు వినండి. చాలా మంచి మాటలు. ఇప్పటికే చాలామంది ఈ పాలు పొంగించినారు. చాలా రకరకాలుగా చేస్తూ ఉంటారు. వాళ్ళు అన్యులు చేస్తారు, వాళ్ళు తెలియక. మనకు వాక్యం తెలిసి కూడా మనం అనేది చాలా బాధాకరమైనది. అది దేవునికి మహిమకరం కాదు. అది నీకు ఎంత మాత్రం మంచిది కాదు. నిరీక్షణ ఎస్తేరు దేవుడు వారిని ప్రేమించి ఈ చక్కటి గృహాన్ని ఇచ్చాడు. ప్రతి ఇల్లు ఎవడైనా ఒకరి చేత కట్టబడిన సమస్తమును కట్టినవాడు దేవుడే వాక్యములో రాయబడింది. ఈ గృహాన్ని దేవుడే కట్టించాడు. నిరీక్షణ ఎక్కడో కువైట్లో ఉంటుండగా మరి ఎస్తేరు వాళ్ళ తండ్రి గారు, వారి తల్లి గారు, వారి యొక్క సోదరులు, వారి యొక్క తర్వాత నిరీక్షణ యొక్క తండ్రి గారు, వారి సోదరులు, వీరందరి సహకారం, సంఘ ప్రార్థన, దైవజనుల ప్రార్థనతో ఈ చక్కటి గృహం ఈరోజు కట్టబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇల్లు అంటే వేరు, గృహము అంటే వేరు. ఇల్లు అని దేన్ని అంటారంటే ఇటుకలు, సిమెంటు, కాంక్రీటు, ఐరన్తో కట్టబడిందని ఏమంటారంటే ఇల్లు అంటారు. గృహం అంటే జీవితం. జీవితాన్ని దేంతో పోల్చారంటే గృహంతో పోల్చారు. దేవుని వాక్యముతో మీరు జీవితాన్ని కట్టుకుంటే ఖచ్చితంగా ఈ గృహంలో ఎప్పుడూ దేవుని యొక్క ఆశీర్వాదము తరతరాలు నిలిచి ఉంటుంది. కట్టబడినటువంటి గృహాలు, కట్టబడిన ఈ కుటుంబాలు ఎలా ఉండాలో ఒక 2-3 మాటలు, ఒక 4-5 నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను. న్యాయాధిపతుల గ్రంథం
1వ అధ్యాయం 22వ వచనం చదివితే, యోసేపు ఇంటి వారు బేతేలునకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడై ఉండెను. ఎప్పుడు ఆ ఇంటి వారికి దేవుడు తోడుగా ఉన్నాడు? ఆ ఇంటి వారు అందరూ కలిసి ఎక్కడికి వెళ్ళారు? బేతేలుకి వెళ్ళారు. ఆది కాండంలో రాయబడింది బేతేలు అనే మాటకు అర్థము దేవుని మందిరం. ఏ కుటుంబాలైతే దేవుని యొక్క మందిరానికి, దేవుని సన్నిధికి వెళ్ళే కుటుంబాలుగా ఉన్నాయో ఆ కుటుంబాలకు దేవుడు తోడుగా ఉంటాడు. అక్కడే మరొక వచనాన్ని కూడా చదవండి. 35వ వచనాన్ని చదివితే ఆ న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడింది, ఆ ఇంటి వారు బలవంతులై ఉండిరి అని రాయబడింది. ఏ ఇంటి వారు? యోసేపు ఇంటి వారు బలవంతులై ఉండిరి. కారణము, ఆ ఇంటి వారు అందరు ఎక్కడికి వెళ్తూ ఉన్నారు? దేవుని యొక్క మందిరానికి వెళ్తూ ఉన్నారు. ఇదే కృతజ్ఞత. గుండె నిండా కృతజ్ఞత కలిగిన వ్యక్తి. ఎంత కృతజ్ఞత అంటే, తాను ఎంత ఇచ్చించబడుతున్నప్పటికీ దేవుని సన్నిధిలో అంత ఒదిగి ఉన్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథములో దావీదు వలె కృతజ్ఞత కలిగిన వ్యక్తి మరొకరు ఎవరు కూడా మనకు కనబడరండి. దేవుడంటే దావీదుకి ఎంతో పిచ్చి. ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడు, ప్రాణంతో చెప్పుకుంటూ ఉండేవాడు. ఆయన చేసిన ఉపకారాలు దీన్ని మర్చిపోవాలి. ఎవరైతే దేవుడు చేసిన ఉపకారాలను స్మరించువారిగా ఉంటారో వారు కుటుంబాలతో కలిసి దేవుని యొక్క మందిరానికి వస్తారు. ఆ కుటుంబాలకు దేవుడు తోడుగా ఉంటాడు. ఆ కుటుంబాలను భూమి మీద బలవంతులుగా దేవుడు చేస్తాడు. దైవజనులుగా మా ఆశ, మా ప్రార్థన, నిరీక్షణ కుటుంబానికి దేవుడు తోడుగా ఉండును గాక. ఈ కుటుంబాన్ని బలవంతులైన కుటుంబముగా దేవుడు చెయ్యును గాక. అందుచేత ప్రియ దైవ ప్రజలారా, దేవుడు చాలా గొప్ప దేవుడు. తను నమ్ముకున్న వారిని, తను ప్రార్థించు వారి ఎడల కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడైన దేవుడై ఉన్నాడు. కనుక ఈ గృహం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని యొక్క మందిరాన్ని నిర్లక్ష్యం చేయకుండా, కొర్నేలి ఏ విధంగా తన ఇంటి వారందరితో కలిసి ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు కలిగి తన ఇంటిలో ప్రార్థించుచూ ఉన్నాడు, ఆ విధంగా ఈ ఇంటిలో ప్రార్థనా దూపం ఉండాలి. గృహం ఎలా ఉండాలంటే ప్రార్థించే గృహంగా ఉండాలి. ప్రతిష్ఠించబడిన గృహంలో ప్రతిరోజు కుటుంబ ప్రార్థన ఉండాలి. ప్రభువారిని ఆహ్వానించాలి. అప్పుడు ఆయన మన మధ్యలోనికి వస్తారు. మన ప్రతి అవసరత ప్రభువు తీరుస్తారు. దేవుని యొక్క అత్యంత కృప ఈ కుటుంబానికి, బిడ్డలకు, కూడి వచ్చిన మీ అందరికీ ఉండాలని ఆశిస్తూ దేవుడు మన అందరిని దీవించునుగాక. నేను ప్రార్థన చేస్తాను, అయ్యగారు ఆశీర్వాదం ఇస్తారు. కుడి చేతులు పైకెత్తి మనం ప్రార్థించేద్దాం. ఒక్క 2 నిమిషాలు కుడి చేతులు ఎత్తి, ప్రభువా ప్రతిష్ఠించబడిన ఈ గృహాన్ని మీరు ఆశీర్వదించండి. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, లోనికి వచ్చినప్పుడు దీవించబడతావు. మీరిచ్చిన వాగ్దానం నెరవేర్చు ప్రభు అని ప్రార్థించారు. నిరీక్షణ కువైట్లో ఉన్నాడు. తాను చేసిన డ్యూటీలో దేవుడు తోడుగా ఉంది. మంచి ఆరోగ్యం ఇచ్చి గడిచినటువంటి దినాలలో మరణ పడక మీద నుంచి ఆ బిడ్డ దేవుడు లేవనెత్తాడు. ఎస్తేరికి మంచి ఆరోగ్యం ఇచ్చి వారికి ఇచ్చిన కుమారుడు ఆయుష్ను బలపరిచి, ఎస్తేరు యొక్క తల్లిదండ్రులు, సోదరులు, నిరీక్షణ యొక్క తండ్రి గారు, వారి సోదరులు, వారి అక్కయ్య గారి కుటుంబాన్ని, బిడ్డలందరినీ దీవించినట్టుగా ప్రార్థన చేద్దాం. దేవుడిచ్చిన వాక్య సందేశాన్ని బట్టి అందరు 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చప్పట్ల కొట్టి యేసయ్య నామాన్ని మహిమపరచుదాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావములను చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ నూతన గృహంలో
ఏర్పాటు చేయబడిన ఈ కృతజ్ఞత కూడికను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తులముగా మేము ఉండాలని, గుండె నిండా కృతజ్ఞత కలిగిన నీ భక్తుడిని దావీదును మా మధ్యలో ఉంచి నీ దాసుని ద్వారా మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతిష్ఠించబడిన ఈ గృహములో నీ సన్నిధి ఉండును గాక. ఈ గృహం చుట్టూ నీ కంచివేమని ప్రార్థన చేస్తూ ఇది మొదలుకొని ఈ గృహములో బిడ్డల నివాసం ఉంటుండగా వారికి కావలసిన ఆరోగ్యములు దయచేయడం, కృపాక్షేమాలు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. బిడ్డలు బయటకు వెళ్ళినప్పుడు, లోనికి వచ్చినప్పుడు దీవింపబడుదురుగాక. మంచి ఆరోగ్యాలు ఇవ్వండి నాయన. ఆయుష్ను బలపరచండి, దీర్ఘాయుష్యవంతునిగా చేయండి. బిడ్డ యొక్క చదువులో కూడా మీరు సహాయం చేయండి. కోవైట్లో ఉన్న నిరీక్షణ బలపరచండి. పరమ తండ్రి, ఈ గృహానికి కావలసిన వాటన్నిటిని కూడా మీరు సిద్ధపరచండి. ఈ గృహం మీద ఉన్న రుణాలన్నీ యేసు నామములో బహు తొందరలో తీరిపోవునుగా సహాయము చేయండి నాయన. ప్రభువా, ఈ గృహం కట్టుడులో సహకరించిన బిడ్డలందరినీ దీవించి మా అన్నగారి కేశరవును బట్టి వందనాలు తండ్రి. మంచి ఆరోగ్యము, రక్షణ దయచేయండి. ఇగో తండ్రి, పెద్ద అబ్బాయి ఆయన భార్య బిడ్డలను నాయన వెంకట అయిన భార్యను, వారి కుటుంబాన్ని దీవించమని, అక్కయ్య గారి కుటుంబాన్ని, వారి బిడ్డలను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నారు. ఎస్తేరు యొక్క తల్లిదండ్రులను, అన్ని కుటుంబాన్ని, తమ్ముడు కుటుంబాన్ని, వారి బిడ్డలను కూడా దీవించి మా మధ్యలోనికి వచ్చి చక్కటి వాక్యాన్ని అందించిన దైవజనుడు, అభిషేకులు, తండ్రి సమానులు ఆంధ్రేయ గారిని బట్టి, అమ్మగారిని బట్టి, వారి పరిచర్యను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ వారిని కూడా దీవించి నీ కృపలో బలపరిచి వాడుకోండి. కూడి వచ్చిన బంధువులు, స్నేహితులు, సంఘ బిడ్డలందరినీ దీవించండి ప్రభువా. ఈ మీరిచ్చిన గృహాన్ని బట్టి నీ కృతజ్ఞతలు. జరుగుతున్న విందు కార్యక్రమంలో కూడా సహాయించండి. ఆహారాన్ని పరిశుద్ధపరచండి తండ్రి. అందరికీ సమృద్ధిగా సరిపోవడానికి సహాయం చేయండి. నీకే మహిమ, ఘనత, ప్రభావములను చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అయ్యగారు ఆశీర్వాదిస్తారు. మన పరమ తండ్రైన దేవుని దయ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని సన్నిధి ఈ నూతన గృహంలో ప్రవేశించిన బిడ్డకు, వచ్చిన సంఘ విశ్వాసులకు, ఆయన మీద ఆధారపడిన ప్రతి ఒక్కరికి ప్రభు రాకడ పర్యంతరము ఆయన కృప తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. మంచిది. కూటం ముగించబడింది. బయట భోజనాన్ని ఏర్పాటు చేశారు. భోజనం చేసి మీ అనుదిన ప్రార్థనలో ఈ కుటుంబం కొరకు ప్రార్థించాలని ప్రేమతో కోరుతూ ఉన్నాము.